167,000 మంది కూరి మనం ప్రభువును శోధింపకుందాము. ఇగో లోకం కొరకు శోధించారంట. చూడండి, లోకం కొరకు ప్రభువును శోధించి ఏమయ్యారు? సర్పం వల్ల నశించిరి. దేని వల్ల నశించారు? సర్పముల వల్ల నశించిరి. శోధన. ప్రభా ఆయన ఇష్టం తెలుసుకోరు, ఆయన చిత్తం జరుగుతుందో లేదు ఏం అడగరు. నా ఇష్టాలు తీర్చే, నా కోరికలు తీర్చే. ఎందుకు చెప్పు? నీకేది ఇష్టమో, ఏ సమయం ఏది కావాలో తండ్రికి అన్నీ తెలుసు కదా. నువ్వెందుకు తొందరపడుతున్నావు? పిల్లలు ఆలోచించండి. పేతురు రాసిన మొదటి పేతురు 1:14 ఏమంటాడు తెలుసా? 24 సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారందమంతా గడ్డి పువ్వు వలె ఉండును. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, గడ్డి ఎండును దాని పువ్వు రాలును. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచును. నువ్వు దేని కొరకు నువ్వు దేవుని శోధిస్తున్నావు? యోహాను రాసిన మొదటి పత్రిక 2:15 కూడా, ఈ లోకమునైన లోకంలో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అవి తండ్రి వల్ల పుట్టినవి కావు. లోకము దాని ఆశ గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు